పవన్ కళ్యాణ్తో అప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ఒక దశలో అయినా చాలా దగ్గర సంబంధాలు మెయింటైన్ చేశాడు. అప్పుడు 2019 ఎన్నికలకు ముందు వాళ్ళని తీసుకొని అనేది కూడా చేశాడు. నాగబాబు కూడా 2-3 సార్లు ఆన్ రికార్డ్. విజయసాయి రెడ్డి మాతో బాగానే ఉండేవాడు అప్పుడు, కానీ తర్వాత ఇలా మాట్లాడితే ఎట్లా అని ఆయన విమర్శించారు. కాబట్టి ఖచ్చితంగా జనసేన వైపు మొగ్గు, జనసేనను ఏమాత్రం కూడా దూరం చేసి పవన్ కళ్యాణ్ను కొంచెం కూడా నొప్పించకపోగా బాగా మెప్పించాలి అనే ఒకటైతే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు త్రూ జనసేన బీజేపీకి ఇది అనేక మార్గాలు దేవుని చేరుకోవడానికి అన్నట్టే త్రూ జనసేన బీజేపీ అదేమన్నా జరుగుతుందో తెలీదు. ఇంకా చివరిది ఆయన ఓపెన్గా పెట్టుకున్నారు, పొలిటికల్ ఎంట్రీ ఖాయం, లేకపోతే ఇవన్నీ మాట్లాడరు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ 5-6 నెలల్లో పుస్తకాలు చదివినప్పుడు, పుస్తకాలు చదవడం కూడా పవన్ కళ్యాణ్ లక్షణమే కదా, పుస్తకాలు ఆయన దాని మీద ఎప్పుడు ఇవి నడుస్తూనే ఉంటాయి కదా. కాబట్టి విజన సాయి రెడ్డి ఏమైనా అవుతారా అన్నది ఆయన విజన్ ఏమైనా అటువైపు నడిపిస్తుందా అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. సార్ బాలయ్య సనాతనం యోగి కితాబులు అదే ఇప్పుడు కళ్యాణ్ బాబు సనాతనమే ఏంటి అనుకుంటుంటే ఇప్పుడు బాలయ్య జై బాలయ్య సనాతనం ఒకటి వచ్చేసింది. ఇంకా అఖండ మొదటి పార్ట్ విడుదలై అప్పుడు కరోనా టైంలో కూడా బాగా జయప్రదమైంది. అసలు ఈ రేట్ల పెంపు ఇవన్నీ అన్నది. కానీ అఖండ 2కు వచ్చేసరికి ఇప్పుడు సనాతనం అసలు సిసలు సనాతనం అఖండ 2నే అనే ప్రచారం చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. పైగా దీని హిందీ వెర్షను ఈ వీటన్నిటిలో కూడా ఆయన మాట్లాడిన దాంట్లో చాలా హైప్ చాలా ఇవ్వడానికి ఉత్తర భారతాన్ని ఆకట్టుకోవాలి. గతంలో ఆయన డాకు మహారాజా ఏదో విడుదల చేశారు కానీ అది అంత జయప్రదం కాలేదు, ఒక కొరత మిగిలిపోయింది ఆయనకు. ఇంకా ఇతర భాషల్లో తనకు రావాల్సినంత అది జరగలేదని. అందుకని ఈ సినిమాను ఏకంగా యోగి ఆదిత్యనాథ్ దగ్గర, ఇక ఆయనకంటే సనాతన ఎవరు ఉంటారు భారతదేశంలో, అసలు సిసలు సనాతన ముఖ్యమంత్రి సీఎం, సనాతన సీఎంతో అఖండ అన్నమాట. సో ఆయన ఇవన్నీ చూసి మీరు సినిమా చూడాలని పిలిచారట. ఆయనకు సమయం కుదరగా కొన్ని భాగాలే చూశాట, కానీ చూసిన మేరకే ఊగిపోయి చాలా బ్రహ్మాండంగా ఉంది. దాని సన్నివేశాలు కొన్ని ప్రయాగరాజ్లో, అంటే పూర్వపు అలహాబాద్ త్రివేణి సంగమం అక్కడ చేస్తున్నారని. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ మన్ననతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన కేవలం సినిమాటిక్ అనుకుంటే, బాలకృష్ణ పూర్తి స్థాయిలో యోగి ఆదిత్యనాథ్ మద్దతుతో సహా ఈ రంగంలోకి రావటం అన్నది చాలా ఆసక్తికరమైంది. నేను మీకు చాలాసార్లు చెప్పినట్టు మన సినిమాలు, రాజకీయాలు, అందులో ఈ మతం కూడా పెనవేసిపోతున్న తీరుకు ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఇంకోటి బాలయ్య బాబు మామూలుగా మాట్లాడరు కదా, ఆయన చాలా ఊపులో మాట్లాడతారు. ఆయన ఎంత ఊపులో మాట్లాడాడంటే నేను ఒరిజినల్ అన్నాడు. నేను ఒరిజినల్ అంటే దాని అర్థం ఏంటంటే, మన ఇద్దరం ఉన్నాము, మీరు బాగా మాట్లాడతారని చెప్తే నేను సరిగ్గా మాట్లాడినాను ఆటోమేటిక్ కదా అది. సో నేను ఒరిజినల్, నేను కొంతమందిలాగా నేను గ్రీన్ మ్యాట్ ముందు నటించాను. ఇవన్నీ మీరు గుర్తు చేసుకుంటే మొన్న విఫలమైన ఒక సినిమా, అది ఎక్కువ భాగం టైం లేక పవన్ కళ్యాణ్ గ్రీన్ మ్యాట్లో చేసినట్టుగా ఉంది అని ఒక విమర్శ సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వచ్చింది. దానికి రావాల్సినంత విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు అవన్నీ చేయడానికి తగినంత జరగలేదు. కానీ పవన్ ఇప్పుడు ఈ బాలకృష్ణ ఎప్పుడు చెప్పే క్లైమే ఒక విధంగా ఇది సెకండ్ అటాక్ అనుకోవాలి, సెకండ్ టార్గెట్ ఇది. నేను ఒరిజినల్, నేను కొంతమందిలాగా గ్రీన్ మ్యాట్ ముందు నటించాను అంటే మిగతా వాళ్ళు నటిస్తున్నారా అంటే మిగతా వాళ్ళందరూ, నేను అంటే మిగతా వాళ్ళందరూ కదా, తను తప్ప. ఎందుకు ఇలా అంటున్నారో తెలియదు కానీ ఆయన ఏదో కొంచెం నొప్పిగా ఉంది, ఆయనకు బాధగా ఉంది, ఆయన మనసు నొప్పి పడుతూ ఉంది. తనకు చేసిన దానికి తగినంతగా రాలేదు, ఒరిజినల్ దీనిగా అన్నట్టుగా చాలా ఆసక్తికరమైంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఆశీస్సులు ఏమన్నా ఉపయోగపడతాయా, ఈ సినిమా ఏమన్నా హిట్ అవుతుందో తెలియదు. కానీ ఒక విధంగా చాలా మాలపిల్ల లాంటి సినిమాను ఎప్పుడో ఏళ్ల కిందటే తీసినటువంటి తెలుగులో ఈ పరిస్థితి రావడం మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాధ కలుగుతుంది కూడా.